పాండవులు నలుగురిని గెలిచి ఎట్టి పరిస్థితుల్లో పద్మవ్యూహంలోకి ఎవ్వరూ వెళ్లకుండా విజృంభించి గర్జించి పాండవ సైన్యాన్నంతటినీ కూడా ఆపేశాడు. లోపలికి వెళ్ళిపోయాడు అభిమన్యుడు. చిచ్చరపిడుగై విజృంభించాడు. పీనుగ పెంటల కింద కొట్టేశాడు శత్రు సైన్యాన్ని. ఇంత యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు హడిలిపోయాడు. వాళ్ళేదో పద్మవ్యూహ రచన చేశాడు ఆచార్యుడు, అవతల పాండవులు ఎవరూ లోపల ప్రవేశించలేదు, అర్జునుడు దూరంగా ఉన్నాడు, కాబట్టి మనం శత్రు సైన్యాన్ని మట్టు పెడతామంటే ఒక్క అభిమన్యు కుమారుడు మన సైన్యాన్నంతటినీ మట్టు పెడుతున్నాడు. ఎక్కడొచ్చింది ఈ దోషం? నువ్వు గురువు కదా, నీకు తెలియని అస్త్ర విద్య లేదు కదా, ఎందుకు నిగ్రహించలేకపోతున్నావు అభిమన్యుణ్ణి? ఇంత గొప్పగా యుద్ధం ఎలా చేయగలుగుతున్నాడు ఒక పిల్లవాడు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, కవచధారణ అని ఒక ప్రత్యేకమైన విద్య ఉంది ధనుర్వేదంలో. ఆ కవచధారణ విద్య తెలిసున్నవాణ్ణి నేనే అర్జునుడికి ఉపదేశం చేశాను. ఆ విద్య బహుశः అర్జునుడు అభిమన్యుడికి ఉపదేశం చేసి ఉంటాడు. ఆయన ఆ మంత్రములను సంపుటీకరణం చేసి యుద్ధానికి వచ్చాడు. ఆ కవచధారణ అన్న విద్యని ధరించి ఉండగా ఆ వ్యక్తిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఇవాళ అభిమన్య కుమారుడు కవచధారణ చేసి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనని ఓడించడం నాకు కాదు, ఈ వైపు సైన్యంలో ఎవ్వరికీ సాధ్యం కావట్లేదు. దీనికి విరుగుడు ఒక్కటే ఒక్కటి ఉన్నది. ఏది చేసైనా సరే మనం ఆయన చేతిలో ఉన్నటువంటి విల్లు విరిగిపోవాలి. ఆ విల్లు పని చేయకూడదు. విల్లు విరిగితే కవచధారణ విద్య కాపాడలేదు. కాబట్టి విల్లు విరిగిపోవాలి. అలా చెయ్యగలరా? విల్లు విరగనంత కాలం ఇంద్రుడు కూడా ఏమీ చేయలేడు. విలువిద్య నియమం ఏమిటి? ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యాలి కదా. ఈ మాట ద్రోణుడు దుర్యోధనుడికి చెప్తుంటే విన్నారు. విని ఇక వేరొక మార్గం లేదు, అభిమన్యుడు ఇవాళ మట్టు పెట్టేసేటట్టున్నాడు సైన్యాన్ని అని, ఏది ఏమైపోని, ధర్మం ఏమైపోని, ఈ పిల్లవాడిని మట్టు పెట్టేయవలసింది అనుకుని కర్ణుడు అభిమన్యుడితో యుద్ధం చేయలేక ఓడిపోయినవాడు మెల్లగా దూరంగా పారిపోతున్నట్టుగా నటించి వెనక్కి చేరాడు. వెనక్కి చేరి వెనక నుంచి అభిమన్యుడు చూడకుండా బాణప్రయోగం చేసి వింటి నారి తెగిపోయేటట్టు చేశాడు. ఆ వింటి నారి తెగిపోయింది. తెగిపోగానే చేతిలో ఉన్న ధనస్సు పనిచేయలేదు. ధనస్సు పని చేయకపోవడం చూసి వెంటనే ఎదురుగుండా ఉన్న ద్రోణుడు బాణములు వేసి గుర్రాలు పడగొట్టేశాడు. ఇది ఎంతసేపట్లో? కను రెప్ప వేసి తెరిచేటంతట్లో కుట్ర చేసి వెనక నుంచి కర్ణుడు బాణ